హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. క్రిప్టో అండ్ గోల్డ్లో ఈ అనాలిసిస్ చేద్దాం. సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, క్రిప్టో మార్కెట్ గత 2 రోజుల నుంచి మంచి మూమెంట్ ఇస్తూ ఉంది. సో యాక్చువల్గా నేను క్రిప్టోలోనే ట్రేడ్ చేస్తూ ఉంటాను, గోల్డ్లో చేయను. కానీ గోల్డ్లో కూడా అనాలిసిస్ చేద్దాం. పోస్ట్ మార్కెట్ ఫుల్ బ్రేక్ డౌన్ ఈ వీడియోలో చేద్దాం. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, 2 రోజుల నుంచి క్రిప్టో మార్కెట్ మంచి మూమెంట్ ఇస్తూ ఉంది. ఆ మూమెంట్ని నేను క్యాప్చర్ కూడా చేశాను. 1-2 సార్లు ఎస్ఎల్ కూడా హిట్ అయింది. సో ఈ ఎస్ఎల్ హిట్ అయినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నేను చేసిన అనాలిసిస్ నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని నాకు ఆలోచన వచ్చింది. అండ్ అంతేకాకుండా ఎస్ఎల్ హిట్ అయింది కదా, నా ఎస్ఎల్ హిట్ అయిన దాని గురించి ఎంతో కొంత మీరు కూడా నేర్చుకుంటారని, నెక్స్ట్ టైం ఆ తప్పులు చేయకుండా ఉంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోనే కాదు, ఇంకా ఇప్పటి నుంచి క్రిప్టో అండ్ గోల్డ్ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్, ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇంకా ఇక్కడ నుంచి మన ఛానల్లో వస్తుంది. సో దట్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఎక్కడా లేని ఎక్స్క్లూజివ్ కంటెంట్ నేను చెప్తాను. సో ఈ వీడియోలో బిట్కాయిన్ అండ్ గోల్డ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవి, మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చేద్దాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్దాం. సో గైస్ చూడండి, ఈరోజు సాటర్డే, టైం వచ్చేసి 12:37 అవుతుంది. ఇప్పుడే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇది క్రిప్టో మార్కెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇది గోల్డ్ మార్కెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఈరోజు ఈ రెండు మార్కెట్స్ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేసి ఫుల్ బ్రేక్ డౌన్ చేసేద్దాం. సో ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లూ లైన్స్, ఇవి సెషన్ బ్రేక్స్ అనమాట. వీటిని మీరు కూడా కావాలనుకుంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెషన్ బ్రేక్స్ అని ఉంది కదా, దీన్ని అన్టిక్ చేసి ఉంటుంది, టిక్ చేయండి, చేసి ఓకే చేయండి. క్రిప్టోలో అయితే ఇది మార్నింగ్ 5:30కి సెషన్ బ్రేక్ అవుతుంది. ఇది గోల్డ్ అయితే మార్నింగ్ 3:30కి ఇక్కడ సెషన్ బ్రేక్ అవుతుంది. సో ఓకే, ఫస్ట్ మనం బీటీసీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో చూడండి, మార్కెట్ ఎంత బాగా పైకి వెళ్ళిందో. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం మనం ఈరోజు. సో ఫస్ట్ ఈ లెవెల్స్ ఏంది అని మీకు డౌట్ రావచ్చు, ఈ లెవెల్స్ ఎలా గీసామని మీకు డౌట్ రావచ్చు. వీటిని నేను ఇప్పుడు డిలీట్ చేస్తాను, మళ్ళీ మనం లెవెల్స్ని ఫైండ్ చేద్దాం. ఓకే, డిలీట్. సో ఓకే, వీటిని కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం, లేకపోతే డిలీట్ చేసేద్దాం. మనం చార్ట్ మీద ఎందుకు ఇవి, మళ్ళీ మనం డ్రా చేసుకోవచ్చు. సో ఓకేనా, చూడండి 2 సార్లు హిట్ అయింది నా ఎస్ఎల్, దాని తర్వాత స్ట్రైట్ పైకి వెళ్ళింది. మన డైరెక్షన్ క్లియర్గానే ఉంది, కానీ ఎస్ఎల్ హిట్ అయింది. సో అది ఎందుకు హిట్ అయింది, ఎలా హిట్ అయింది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో దాని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్, సో ఇది ఫ్రైడే మార్కెట్, ఇక్కడ చూస్తున్నారు కదా కింద, ఫ్రైడే October 3 ఫ్రైడే వస్తుంది. సో ఈ సెషన్ బ్రేక్స్ ప్రకారం మనం ముందు లెవెల్స్ గీసుకుందాం. లెవెల్స్ ఎలా గీయాలంటే ఏం లేదు, చాలా సింపుల్. మనం ఫ్రైడే మార్కెట్ని అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి దానికి రిఫరెన్స్ మనం థర్స్డే మార్కెట్ రిఫరెన్స్ని మనం తీసుకోవాలి. సో ఇప్పుడు థర్స్డేకి ఆ రోజు హై ఏంటి, లో ఏంటి అనేది మనం మార్క్ చేసుకోవాలి. సో ఇది యాక్చువల్గా ఇది 5:30కి బ్రేక్ అవుతుంది, కానీ మనం 12 గంటల కంటే ముందు ఎంత హై ఉంటే ఆ హైని మార్క్ చేసుకోవాలి. సో ఇది థర్స్డేకి 24, ఇది 24 అనమాట. ఈ క్యాండిల్ 24. ఓకే, ఈ క్యాండిల్ 24 క్యాండిల్. కొంచెం జూమ్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సో దీన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం. సో చూడండి, ఇది ఇక్కడ 23, 24 ఆ రోజుకి ఇది ఫైనల్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ కంటే ముందే ఎంత హై ఉంటే ఆ హైని మనం మార్క్ చేసుకోవాలి. ఈ క్యాండిల్ కంటే ముందు ఈ క్యాండిల్ హైని ఏర్పరిచింది, దీన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు హారిజంటల్ లైన్ని మార్క్ చేసుకొని దాన్ని రెడ్ కలర్ ఇవ్వండి. సో ఆ రోజుకి అది హై అవుతుంది. సో నెక్స్ట్ డే ఇదంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే 24 క్యాండిల్ ఏంటిది, సో నెక్స్ట్ డే ఇదన్నమాట. సో ఇది ఆ క్యాండిల్ ఆ రోజుకి. సో ఈ క్యాండిల్కి
లో ఎక్కడుంది అనేది మనం చూసుకోవాలి. ఈ క్యాండిల్ కంటే ఇంకా కింద ఏ క్యాండిల్ లేదు కాబట్టి ఇదే మన లో క్యాండిల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక హారిజంటల్ లైన్ గీసుకోవాలి. సో ఇక్కడ దీన్ని కలర్ మనం గ్రీన్ పెడతాం, ఎందుకంటే ఇది సపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ థర్స్డే యొక్క హై, ఇది లో. ఇంకా ఆ రోజులో మనం మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ నుంచి మనం ఒక సెల్ ఆపర్చునిటీ కోసం చూడాలి. అదే మార్కెట్ ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒక బై ఆపర్చునిటీ కోసం చూడాలి. సో ఇప్పుడు మనం థర్స్డే యొక్క హైలో మన దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడేకి వద్దాం. ఫ్రైడేకి వస్తే మార్కెట్ 5:30కి ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మార్కెట్ మన లెవెల్ ప్రకారం రెసిస్టెన్స్ దగ్గర కొంచెం పుల్ బ్యాక్ అయింది. సో ఈ రోజుకి మనకి ఇది హై, ఇది లో అవుతుంది. సో ఏదైనా కానీ మనం మార్కెట్ ఈ రేంజ్ మధ్యలో ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, సో దీన్ని మళ్ళీ దాని పొజిషన్కి తీసుకొచ్చేద్దాం. సో ఇదనమాట. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, సో చూడండి, మన లెవెల్ ఇది రెసిస్టెన్స్ లెవెల్. 5:30కి మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఇది బీటీసీ కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్ రన్నింగ్లోనే ఉంటుంది. సో యాక్చువల్గా 5:30కి నేను సెషన్ బ్రేక్ అయింది కాబట్టి నేను ఓపెన్ అయిందని చెప్తున్నాను. 5:30కి మార్కెట్ ఓపెన్ అయింది. ఈఎంఐస్ 2 క్రాస్ ఓవర్స్ చేసుకున్నాయి. అయినా కానీ నేను ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇది పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడ ఎఫ్ఈజీ ఏరియా దగ్గర ఉన్న లిక్విడిటీని మొత్తాన్ని తీసుకొని మళ్ళీ కిందకు వస్తుందని అనుకున్నాను. నేను అనుకున్న దాని ప్రకారమే ఇది పైకి వెళ్ళింది. ఒక్క నిమిషం అండి, జూమ్ చేస్తాను. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న అందరినీ ఈ వీక్ తీసేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఈఎంఎస్ మళ్ళీ క్రాస్ ఓవర్స్ అయ్యాయి. ఇంకా అక్కడ నుంచి కిందకు వస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయింది. 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడ్డాయి. అక్కడ నేను ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వస్తూ ఉంది. సో ఈసారి మాత్రం ఈ కింద ఉన్న సపోర్ట్ జోన్ని బ్రేక్ చేసింది. నేను ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను. సో ఇక్కడ నేను ఎంటర్ అయ్యి టేక్ ప్రాఫిట్ చూడండి ఎంత పెట్టాను. మన సపోర్ట్ జోన్ దగ్గరికి పెట్టాను, దాదాపు 2000 పాయింట్స్. ఈ ట్రేడ్ కనుక హిట్ అయితే మనకి ఈ వీక్లో ఈ ఒక్క ట్రేడ్ హిట్ అయినా చాలు, కానీ ఇది ఎస్ఎల్ హిట్ అయింది. సో ఇక్కడ నుంచి ఒక పెద్ద స్పైక్ వచ్చింది. ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఏర్పడింది. ఈ డోజీ క్యాండిల్ ఏర్పడటంతో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 450 పాయింట్స్ గల మన ఎస్ఎల్ని హిట్ చేసింది. అలాగే ఈఎంఎస్ కూడా క్రాస్ ఓవర్స్ అయ్యాయి. మన లెవెల్ ప్రకారం ఇది కిందకు వస్తుందిలే అనుకున్నాం, కానీ మన లెవెల్ని బ్రేక్ చేసి ఇంకా ఈఎంఎస్ కూడా చాలా వెడల్పు అవుతున్నాయి. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇంకా అప్ ట్రెండ్ అవుతుందేమో అని డౌట్ వచ్చింది. నేను ఎంట్రీ అయిన దగ్గర నుంచి కాసేపు ఇక్కడ సైడ్ వేస్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇంకా బూమ్ చూడండి ఎంత పైకి వెళ్ళిందో. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2000 పాయింట్స్ ఇచ్చింది. 2000 పాయింట్స్ అంటే అంత ఈజీ కాదు. సో ఇక్కడ చూడండి, నా 450 పాయింట్స్ ఎస్ఎల్ ఎందుకు హిట్ అయింది అంటే, అసలు నేను ఎందుకు ఇంత పెద్ద ఎస్ఎల్ పెట్టానంటే, నా బాక్స్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఇంకా బ్రేక్అవుట్ చేసింది కదా, సేపటి వరకు ఈ బాక్స్లోనే ఉంది, ఇంకా బ్రేక్అవుట్ చేసింది కదా అని నేను ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయ్యాను. సో ఎంటర్ అయ్యి ఎస్ఎల్ 450 పాయింట్స్ ఇక్కడ దాకా పెట్టాను, ఎందుకంటే ఇది మిడ్ పాయింట్ 0.5 లెవెల్. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చినా కానీ ఇక్కడ దాకా వస్తుందిలే, అక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్తుంది అనుకున్నాను. అందుకని నేను ఇక్కడి వరకు 450 పాయింట్స్ వరకు, అంటే ఈ మిడ్ పాయింట్కి కొంచెం పైన దాకా పెట్టా. సో అయినా కానీ మార్కెట్ దీన్ని కూడా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళింది. ఎందుకు బ్రేక్అవుట్ చేసిందంటే, ఓవరాల్గా మనం పెద్ద టైం ఫ్రేమ్స్లో చూసుకుంటే మార్కెట్ బులిషే, అంటే పై డైరెక్షన్లోనే ఉంది కదా, మరి నేను ఎందుకు సెల్లింగ్ చేసుకున్నా అంటే, ఇక్కడ చాలాసేపటి వరకు నేను కూడా బై ట్రేడే తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఈ మన బాక్స్ స్ట్రాటజీని ఇది బ్రేక్అవుట్ చేసింది కదా, ఇక్కడ నుంచి కిందకి వెళ్తుందిలే అనుకున్నా. కానీ అది అంత ఈజీగా కిందకి వెళ్ళాల. మళ్ళీ నేను
కాసేపు వెయిట్ చేసి ఇక్కడ నేను ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, సో మన స్ట్రాటజీ ప్రకారం ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఇంకా కిందకి ట్రేడ్ తీసుకుంటే సెల్ వైపు వెళ్ళలేదు కాబట్టి ఇంకా మార్కెట్ పైకే వెళ్తుందిలే అనుకుని ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. సో చాలా సేపటి వరకు ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ ఎంతసేపటి వరకు మార్కెట్ సైడ్ వేస్ అయిందో, ఆల్మోస్ట్ 3 అవర్స్ చూడండి, 3 అవర్స్ వరకు మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంది. లాస్ట్కి ఒక క్యాండిల్ మాత్రం కిందకు వచ్చి ఈ స్పైక్ ఇచ్చింది. ఈ పెద్ద స్పైక్ వల్ల మన ఎస్ఎల్ హిట్ అయింది. కానీ దీని క్లోజింగ్ చూడండి మళ్ళీ మన జోన్లోకి వచ్చి క్లోజ్ అయింది. సో చూడండి ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ వెనక్కి తగ్గేదేలే, వెనక్కి తిరగకుండా అసలు ఎంత మూమెంట్ ఇచ్చిందంటే, ఈ మూమెంట్ని చూసిన తర్వాత నాకు ఇంకా నిద్రపోవాలనిపించాలి. ఈ ఒక్క ట్రేడ్ మన ఫేవరెట్లోకి వచ్చినా చాలు. చూడండి ఆల్మోస్ట్ 3500 పాయింట్స్ ఈ చిన్న స్పైక్, ఈ స్పైక్ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. సో అందుకే మీరు ఎప్పుడైనా ఎస్ఎల్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. సో మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు రానివ్వండి, ఎంత దాకా వస్తుందో అంత దాకా రానివ్వండి, కానీ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇస్తుంది. సో ఎస్ఎల్ చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా కానీ మార్కెట్లో ఇలాంటి స్పైక్స్ వస్తే మాత్రం ఎవ్వరం ఏం చేయలేం. చూడండి ఎంత పెద్ద స్పైక్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి. అదే 5 మినిట్స్లో చూస్తే సో ఇది ఇంకా పెద్ద స్పైక్ ఇచ్చి ఉంటుంది నాకైతే. సో చూడండి స్పైక్ అయితే ఇవ్వలేదు కానీ రెడ్ క్యాండిల్స్ మాత్రం ఏర్పడ్డాయి. సో ఏదైతే అది ఒక స్పైక్ ఇచ్చి ట్రేడర్స్ అందరినీ ఇక్కడ నుంచి తీసేసి ఇంకా అది పైకి వెళ్ళింది, దాని పని అది చేసుకున్నది. మన డైరెక్షన్ అయితే క్లియర్గా ఉంది కానీ ఎస్ఎల్ హిట్ అయింది. సో ఆ రోజుటికి 2 ఎస్ఎల్స్ హిట్ అయింది, ఇదొకటి ఈ పై డైరెక్షన్ ఒకటి. సో ఏం పర్లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం కవర్ చేసుకుందాం. సో ఎందుకంటే మన దగ్గర ఈ అడ్వాన్స్డ్ స్ట్రాటజీ ఉంది. సో ఇప్పుడు మీరు అడగొచ్చు ఈ బాక్స్ ఏంటి, దీని వెనుకున్న స్ట్రాటజీ ఏంటి అని. సో ప్లీజ్ దయచేసి అది మాత్రం అడగొద్దు. సో ఎందుకంటే నేను పగలు రాత్రి కష్టపడి నిద్రపోకుండా చాలా కష్టం చేసి ఈ అడ్వాన్స్డ్ టూల్ని కనిపెట్టాను. సో ఇది నాకు ఆల్మోస్ట్ 80% యాక్యురసీని ఇస్తుంది. సో నేను తీసుకునే ట్రేడ్స్ అన్నీ దీన్ని బేస్ చేసుకుని తీసుకుంటూ ఉంటాను. అండ్ అప్పుడప్పుడు ఈఎంఐని కూడా తీసుకుంటూ ఉంటా, హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈఎంఐ కూడా. సో ఈ ట్రేడ్కి కూడా ఇది చాలా బాగా వర్క్ చేసింది. సో చూడండి ఇక్కడ ఈ మన బాక్స్ ప్రకారం ఇది హై, ఇది లో, ఈ 2 లైన్స్ గీసుకున్నాం. సో చూడండి మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యి చాలా సేపటి వరకు మన బాక్స్లోనే ఉంది. సో ఇక్కడ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో పైన వైపు చూస్తే ఇక్కడ కూడా ఒక స్పైక్ ఇచ్చింది, కిందకు వచ్చింది. ఈ మన బాక్స్ని ఇది క్రాస్ ఓవర్ చేసింది, బ్రేక్ చేసింది కదా అనే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. లేదంటే నా ఓవరాల్ వ్యూ కూడా బై ట్రేడ్ తీసుకుందామని ఉంది. సో అయితే ఇక్కడ చూడండి దీన్ని మనం ట్రాక్ చేద్దాం, ఇది అసలు ఎంతవరకు వెళ్ళింది అనేది ఇప్పుడు ట్రాక్ చేద్దాం మన బాక్స్ స్ట్రాటజీ ప్రకారం. ఇది మన బాక్స్, ఇక్కడ దాకా తీసుకువెళ్దాం. ఒక్క నిమిషం మౌస్ కదలట్లేదు. ఇది మన బాక్స్, మన బాక్స్ యొక్క హై ఇది, ఇక్కడ దాకా పెడదాం. సో చూడండి ఇది ఒక లెవెల్. సో ఇది మన లెవెల్. మార్కెట్ వచ్చింది, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏర్పరుస్తూ వచ్చింది, ఒక స్పైక్ ఇచ్చింది పైకి, మళ్ళా మన లెవెల్ కిందే క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ని ఒకసారి మన బాక్స్ని పైకి అందాం. ఓకే ఇక్కడి వరకు ఒక లెవెల్, ఇక్కడ మన హారిజాంటల్ లైన్ తీసుకుందాం ఇంకోటి. ఓకే ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఈ పెద్ద క్యాండిల్ డైరెక్ట్ బ్రేక్ చేసి మన లెవెల్కి పైన క్లోజ్ అయింది. మళ్ళీ మన బాక్స్ని పైకి తీసుకెళ్దాం. ఇలాగ మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్దాం. సో అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది ఎస్ఎల్ ఎక్కడ దాకా పెట్టాలి అనేది. సో ఇది లెవెల్, దీన్ని కూడా డైరెక్ట్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. మళ్ళీ మన బాక్స్ని పైకి తీసుకెళ్దాం. సో ఇది ఇప్పుడు మన లెవెల్ అయింది, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్. సో ఓకే మన బాక్స్ని మళ్ళీ పైకి తీసుకెళ్దాం, ఎందుకంటే ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసింది కాబట్టి మన బాక్స్ని పైకి తీసేది ఇక్కడ సెట్ చేద్దాం. ఇది ఫైనల్ లెవెల్ అవుతుంది. సో ఇది మన అప్వర్డ్ పైన ఉన్న లెవెల్, ఇది మన మధ్యలో ఉన్న లెవెల్. సో దీనికి అవసరం లేదు గీత. సో ఇది మన మధ్యలో లెవెల్,
ఇది మన బాక్స్కి కింద లెవెల్. దీన్ని కొంచెం బ్రేక్ చేసింది, ఈ లోపలే క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ వచ్చింది, ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనుకోవచ్చు. అంటే ఎటు కన్ఫర్మ్ అవ్వాల, మార్కెట్ ఎటు పోవాలో మార్కెట్కి కన్ఫర్మ్ అవ్వాల. సో ఇప్పుడు మన బాక్స్ని మళ్ళీ ఒకసారి ఇంకొక హాఫ్ చేద్దాం. సో చూడండి ఎగ్జాక్ట్గా మన బాక్స్ స్ట్రాటజీ యొక్క యాక్యురసీ ఎంత ఉందో చూడండి. ఎగ్జాక్ట్గా ఇది 100% అనుకుంటే ఇది 50% అయింది. సో అప్పుడు ఇది 75% అవుతుంది. మన 75% లెవెల్ నుంచి మార్కెట్ చూడండి ఫాల్ అయింది ఇంకా. సో మన స్ట్రాటజీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ రెడ్ క్యాండిల్ చూడండి, సో ఎగ్జాక్ట్గా మన 75% లెవెల్కి కొంచెం టచ్ అయ్యి ఇంకా ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చేసింది. సో ఈ బాక్స్ స్ట్రాటజీ వల్ల మనం ఎస్ఎల్ని ఎంతవరకు పెట్టాలి, మన ట్రైలింగ్ ఎస్ఎల్ ఎంతవరకు చేయాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇది ఫ్రైడే యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్, ఇది థర్స్డే యొక్క అనాలిసిస్. ఇది కూడా నేను నా బాక్స్ స్ట్రాటజీ ప్రకారమే తీసుకున్నాను. సో అరౌండ్ నేను ఇక్కడ 1200 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. ఈ వ్యూ నేను థర్స్డేనే అనుకున్నా ఇంత మార్కెట్ మూమెంట్ ఇస్తుంది అని, బై ట్రేడ్ తీసుకున్నా. కానీ అది ఎస్ఎల్ హిట్ అయింది, అది వేరే విషయం. అది కూడా చాలా జాగ్రత్తగానే ఎస్ఎల్ పెట్టాను, అయినా కానీ హిట్ అయింది. సో చూడండి, నేను గురువారమే ఈ టార్గెట్ అవుతుందని అనుకున్నాను, కానీ ఆ రోజు అవ్వలేదు. తర్వాత చిన్న ఒక 1200 పాయింట్స్ మూమెంట్ని క్యాప్చర్ చేశాను. తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. తర్వాత ఒక్కసారిగా మూమెంట్ వచ్చేసింది. సో చూడండి, ఇక్కడ దాకా నేను మార్కెట్ వస్తుందని టేక్ ప్రాఫిట్ పెట్టాను కదా. సో అలాగే అక్కడ దాకా సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడ దాకా వచ్చింది చూడండి, ఇదిగో. సో చూడండి, సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడ దాకా వచ్చి రివర్స్ అయింది. సో ఇది గైస్ క్రిప్టో యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఇది ప్రజెంట్ రన్నింగ్ అవుతూ ఉంది. ఇది సాటర్డే, కింద టైం వస్తుంది చూడండి, సాటర్డే 1 PM. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 1 అయింది. సో ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీరు క్రిప్టోలో కనుక ట్రేడ్ తీసుకుంటున్నట్లయితే సాటర్డే సండే ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మార్కెట్ సైడ్ వేస్ అయిపోతూ ఉంటుంది, ఎస్ఎల్ హిట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది మన బిట్కాయిన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఇంకా మండే నుంచి మనం పోస్ట్ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం గోల్డ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. నేను గోల్డ్లో ట్రేడ్ చేయను, ఎందుకంటే దీనికి అమౌంట్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే ట్రేడింగ్లో, వాళ్ళు ఖచ్చితంగా బిట్కాయిన్లో ట్రేడ్ చేయండి. ఎందుకంటే బిట్కాయిన్లో అండ్ దట్టు డెల్టా ఎక్స్చేంజ్లో మాత్రం చాలా ఫ్రీగా, టెన్షన్ ఫ్రీగా మనం మినిమం 500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అకౌంట్ లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓకేనా? సో ఇది గోల్డ్ చార్ట్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఫ్రైడే మార్కెట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేయాలి కాబట్టి మనం థర్స్డేని రిఫరెన్స్గా తీసుకోవాలి. సో ఓకేనా? ఈ గోల్డ్లో ఏంటంటే ఉదయం పూట 3:30కి సెషన్ బ్రేక్ అవుతుంది. క్రిప్టోలో అయితే మార్నింగ్ 5:30కి సెషన్ బ్రేక్ అవుతుంది. సో దాని గురించి మనకి అది ఇంపార్టెంట్ కాదులే. కానీ సో ఇప్పుడు మనం థర్స్డేని రిఫరెన్స్ తీసుకొని ఫ్రైడే మార్కెట్ని బ్రేక్ డౌన్ చేసేద్దాం. 24 యొక్క క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్, దీనికంటే ముందు హై ఏమైనా ఉంటే దాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇది హై అనమాట, దీన్ని మనం మార్క్ చేయండి ఇక్కడ. ఓకే, దీని కలర్ రెడ్ పెట్టండి, ఎందుకంటే ఇది మన సపోర్ట్ జోన్ అనమాట. సో ఇది మన రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇప్పుడు మనం సపోర్ట్ జోన్ని వెతుకుదాం. ఇక్కడ 24 అవర్ క్యాండిల్ ఏది? సో ఇది 24 అవర్ క్యాండిల్. దీనికంటే ముందు ఇంకా లో ఏమైనా ఉంటే దాన్ని మనం సపోర్ట్ జోన్గా భావించాలి. ఏది లేదు కాబట్టి ఈ క్యాండిల్ని మనం సపోర్ట్ జోన్గా అనుకుందాం. సో దీన్ని మనం కొంచెం జూమ్ చేసి ఇక్కడ మన సపోర్ట్ జోన్ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ జోన్ ఉంది. ఈ రెండింటిని మళ్ళీ మనం హాఫ్ చేద్దాం. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి డేట్ అండ్ ప్రైస్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకి ఇలా ట్రాక్ చేయండి. సో ఇది మన 0.5 లెవెల్ అవుతుంది. సో ఇది కూడా చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది, దీన్ని అంత ఈజీగా తీసుకోకండి. 0.5 లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లైన్ గీసుకున్నాం, దీని కలర్ని వైట్ పెట్టండి. సో ఓకే, థర్స్డే రిఫరెన్స్ చూసుకొని ఇప్పుడు మనం ఫ్రైడే మార్కెట్ని జడ్జ్ చేద్దాం, అంటే బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను నా బాక్స్ని చార్ట్లో గీసుకున్నాను. సో ఓకేగా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే
ఈ బాక్స్ కంటే మార్కెట్ కింద క్లోజ్ అయితే డౌన్ ట్రేడ్ తీసుకుంటా, అదేవిధంగా ఈ బాక్స్ని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తే అప్ ట్రేడ్ తీసుకుంటా. సో చూడండి, ఇది మన బాక్స్ హై. ఈ బాక్స్ హైని ఈ గ్రీన్ క్యాండిల్ లైట్గా క్రాస్ చేసింది, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, కానీ ఆ మిడ్ పాయింట్ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇది కూడా చూడాలి, మన బాక్స్ని క్రాస్ చేసింది కదా అని మనం ట్రేడ్ తీసుకోకూడదు. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. మన గ్రీన్ పాయింట్ని మన మిడ్ పాయింట్ని ఇది క్రాస్ చేయలేకపోయింది, కిందకు వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ఈఎంఏస్ మాత్రం క్రాస్ ఓవర్స్ అయ్యాయి. మళ్ళీ కాసేపటి వరకు ఇక్కడ దాకా మార్కెట్ సైడ్ వేస్ అయింది. ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్ బ్రేక్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో అప్పుడు నేను నా బాక్స్ని ఈ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ యొక్క కామన్ పాయింట్ దగ్గర పెట్టి ఈ 50% కంటే కింద క్లోజ్ అయ్యి అండ్ మన బాక్స్ కంటే కింద క్లోజ్ అయితే డౌన్ ట్రేడ్ తీసుకుంటా. అదేవిధంగా ఈ 50% కంటే పైన క్లోజ్ అయ్యి మన బాక్స్కి పైన లెవెల్ని కూడా బ్రేక్ చేస్తే అప్ ట్రేడ్ తీసుకుంటా. సో ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చి మన ఈ బాక్స్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. సో అప్పుడు నేను ఇంకొక బాక్స్ తీసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని హాఫ్ చేస్తా. సో ఇప్పుడు ఇది 75% లెవెల్ అయింది నాకు. ఈ 75% నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. చూడండి చిన్నగా మార్కెట్ ఈ 50%ని ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈ 50% దగ్గర రిట్రేస్ అయింది, ఇంకొక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఈసారి మాత్రం ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్ మన బాక్స్ని బ్రేక్అవుట్ చేసింది. సో అప్పుడు మనం ఇక్కడ ఒక అప్ ట్రేడ్ తీసుకోవచ్చు. టూల్స్లోకి వెళ్ళి ఒక లాంగ్ పొజిషన్. సో బ్రేక్అవుట్ చేసింది కదా, ఇక్కడ రీటెస్ట్ వరకు ఆగితే ఆగొచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు. ట్రేడ్ తీసుకొని ఎస్ఎల్ ఎక్కడ దాకా పెట్టాలి, ఈ 50% కంటే కింద పెట్టాలి. సో అప్పుడే మనం సేఫ్గా ఉన్నట్టు. అంత ఎస్ఎల్ హిట్ కాదు, చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే అంత పెద్ద ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో ఈ బాక్స్ని ఈ ఓపెనింగ్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇక్కడ దాకా తీసుకెళ్తే ఇది మన బాక్స్కి పైన ఉన్న లెవెల్. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీయండి. మార్కెట్ దీన్ని కూడా బ్రేక్అవుట్ చేస్తే ఈ బాక్స్ని పైకి షిఫ్ట్ చేయండి. సో అప్పుడు బాక్స్కి పైన ఇంకొక లైన్ డ్రా చేయండి. మార్కెట్ దీన్ని కూడా బ్రేక్అవుట్ చేస్తే ఈ బాక్స్ని పైకి షిఫ్ట్ చేయండి. సో చూడండి, ఎగ్జాక్ట్గా 50% దగ్గర వెళ్ళింది. మీకు కనిపిస్తుందా? కాసేపు కొంచెం జూమ్ చేస్తాను, చూడండి. ఎగ్జాక్ట్గా ఈ రెడ్ క్యాండిల్ స్పైక్ చూడండి, ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ మన బాక్స్కి మిడ్ లెవెల్ దగ్గర టచ్ అయ్యి ఇంకా అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి ఇంత పెద్ద ఫాల్ ఇచ్చేసింది. సో ఇది ఇంత పెద్ద ఫాల్ ఇచ్చేసింది. సో ఈ బాక్స్ వల్ల మన ట్రైలింగ్ ఎలా పెట్టాలో కూడా ఈ బాక్స్తో మనం తెలుసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది మన బాక్స్ స్ట్రాటజీకి ఉన్న పవర్. అండ్ అంతేకాకుండా ఈ బాక్స్తో పాటే నేను ఈఎంఎస్ కన్ఫర్మేషను, ప్రైస్ యాక్షను, ఇంకా మనం ముందుకు వేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, దాని బిడ్ పాయింట్స్, ఇలా చాలా రకాలుగా ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు చూస్తూ ఉంటానన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బ్రేక్డౌన్ వీడియో. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మండే ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం.